ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తు కలలు సాకారం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. అలాగే మనం కూడా కృషి చేయాలని అధికారులకు సూచించారు. బుచ్చిరెడ్డిపాలెం దామరమడుగు మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు హాజరు, మౌలిక వసతులు, భోజన నిర్వహణను పరిశీలించారు. పాఠశాలలో 483 మందికి గాను 210 మంది హాజరు కావటంతో ఆమె హాజరు శాతం పెరగాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. భోజన నిర్వహణ సరిగా లేదని, ఇలాగే ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దామరమడుగు జెడ్పీ హై స్కూల్ కి సడన్ విజిట్ కి రావడం జరిగింది. పిల్లలు భోజనం మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పరిశీలించడానికి కోసమని వచ్చాను. సో ఇక్కడ టీచర్స్ తో మాట్లాడడం జరిగింది. అలాగే పిల్లల్ని కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ పిల్లలు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ని నేను ఇక్కడ ఉన్న స్టాఫ్ తో కూడా మాట్లాడాను. దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో స్ట్రెంత్ 416 మంది ఉన్నారని చెప్పారు. కానీ ఇక్కడ ఈ రోజు ప్రజెంట్ చూస్తే 283 మంది వచ్చున్నారు. సో దానికి కారణాలు అడగడం జరిగింది, ఎందువల్ల తక్కువ స్ట్రెంత్ ఉన్నారని చెప్పి. రాబోయే రోజుల్లో స్ట్రెంత్ కరెక్ట్ గా అందరినీ స్కూల్కి వచ్చే విధానంగా ఉపాధ్యాయులు కలిసి దానికోసం పనిచేయాలని, అదే విధంగా వీళ్ళకి మనం ఇచ్చే మిడ్ డే మీల్స్ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు విద్యను గురించి ఎంతో ఉన్నతంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి. దానికి అనుగుణంగా మనము లోకల్ గా విద్యా కమిటీ వేయడం జరిగింది. ఇక్కడున్న ఈ స్కూల్లో ఉన్న విద్యా కమిటీ మెంబర్స్ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు టీచర్స్ తో కలిసి పిల్లలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఆ సమస్యలను తీర్చడానికే విద్యా కమిటీ అనేది ఇక్కడ ఉండేది. కాబట్టి ఈ స్కూల్లో ఉన్న పిల్లల పేరెంట్స్ కూడా విద్యా కమిటీలో మెంబర్లుగా చేశాం. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తే, అందరు పిల్లలు మీ బిడ్డలు అనుకొని వీళ్ళ భవిష్యత్తు కోసం మీరు పనిచేయాలని చెప్పి నేను విద్యా కమిటీని, అదే విధంగా ఇక్కడున్న స్టాఫ్ ని అందరినీ కూడా కోరుతున్నాను. సో నెక్స్ట్ విజిట్ నేను వచ్చేటప్పటికి ఈ స్కూల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను మీకు అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలని మన ప్రభుత్వం ఎంత తాపత్రయపడుతుందో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వాళ్ళు కంటున్న కళలు భావి పౌరుల కోసం, విద్యార్థుల కోసం ఒక పక్క విద్య, ఇంకొక పక్క వాళ్ళకి బలమైన ఆహారం అందించాలని మనం ఏ రకంగా అయితే ముందుకు వెళ్తున్నామో అదంతా కూడా దాంట్లో ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్ టీచర్స్ కానీ, కమిటీ సభ్యులు కానీ అందరూ పనిచేయాలని చెప్పి లోకల్ లీడర్స్ కానీ అందరూ దీంట్లో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం.